కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి, సందాని బాస, ఎస్కే అహ్మద్ ఆధ్వర్యంలో దాదాపు 100 కుటుంబాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. మైనార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా వైసీపీ పార్టీ అంటే టీడీపీ పార్టీలో చేరటం కూడా కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డికి భారీ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఒక్క మైనార్టీకి కూడా ఒక్క సంక్షేమ పథకం కానీ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని, టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని వైసీపీ నుంచి టీడీపీలో చేరామని అంటున్నారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం నుంచి అశోక్ అన్న, సందాని భాష అన్న వాళ్ళ ఆధ్వర్యంలో మైనారిటీ వర్గం నుంచి 100 కుటుంబాలు సోదరులు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా చౌకచర్ల నుంచి నాగేశ్వరరావు అన్న ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, అలాగే కుడితిపాలెం నుంచి ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంకొక 30 కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతే. నా పేరు షేక్ అహ్మద్. నేను పోతిరెడ్డిపాలెం శ్రీవాణి కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 100 కుటుంబాలు మైనార్టీ కుటుంబాలు 100 మంది మేడం సమక్షంలో చేరడం జరిగింది. ముస్లిమ్స్ అందరూ టీడీపీకి వ్యతిరేకం ఏం కాదు, అందరూ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నిరూపించడానికే ఒక ఊరి నుంచే మేము 100 కుటుంబాలు, పోతిరెడ్డిపాలెం ఊరి నుంచి 100 కుటుంబాలు మేము ఈ మేడం సమక్షంలో చేరడం జరిగింది. గత ఎలక్షన్లో 4 సంవత్సరాలు నేను వైసీపీ పార్టీకి చాలా సేవలు చేశాను. అది అందరికీ తెలుసు, పోతిరెడ్డిపాలెం గ్రామంలో అందరికీ తెలుసు. దాని తర్వాత వచ్చేసి మనకు ముస్లిం మైనార్టీ మా ఏరియాకి కానీ మా ఊరికి కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు, ఎటువంటి పూర్తి పనులు లేవు. అన్ని సగం పనులు చేసి మేము ఏమైనా సమస్యల కోసం వెళితే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని చెప్పేసి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు, మా పోతిరెడ్డిపాలెం నాయకులు ఈ విధంగా చేయబెట్టి మేము మా మసీదుకి కానీ మా ఏరియాకి కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఉండడం వల్ల ఈ కుటుంబాలన్నీ, ముస్లిం మైనార్టీ కుటుంబాలన్నీ ఒక 100 కుటుంబాలు ఈ ఊరి నుంచి మేడం సమక్షంలో చేయడం జరిగింది. అంటే మీ గ్రామంలో వైసీపీ పార్టీ 4 ఏళ్ల ఈ విషయం మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలంటే ఉదయం లేస్తే మా ఎమ్మెల్యే గారు ఏ ప్రోగ్రామ్స్ లో ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. మనం షెడ్యూల్ తీసుకొని ఉండే ఏరియాకి మనం ఆయన మీటింగ్ లో ఉన్నప్పుడు మనం పోతే మా ఆయనతో మనం కలవడానికి కూడా మనకు పర్మిషన్ ఉండదు. నేను చాలా వరకు బుచ్చిలో ప్రోగ్రాంలు జరిగినప్పుడు పోయి ఉన్నాను, కోవూరులో ప్రోగ్రాంలు జరిగినప్పుడు పోయి ఉన్నాను, విడవలూరు ఆ ఊళ్ళకి కూడా మేము మా సమస్యలు చెప్పుకునేదానికి పోయినప్పుడు అక్కడ కుదరక మేము వెనక్కి రావడం జరిగింది. చాలా సార్లు, ఒకసారి కాదు చాలా సార్లు అదే విధంగా జరిగింది. ప్రశాంత్ రెడ్డి ఇంటికి రావాలంటే 3 గేట్లు దాటుకోవాలని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. అంటే మీరేమో ప్రశాంత్ రెడ్డి కలవాలంటేనే కలవలేకపోతున్నారు. అంటే ఎన్ని గేట్లు దాటుకుని ఇక్కడికి వచ్చారు? ఉండేది ఒకే గేటు. ఒకే గేటుకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక గేటు దాటి వస్తే చాలా పెద్ద హాల్ ఉంది. అందరూ దాదాపు ఒక 500 మంది ప్రశాంతంగా నిలబడి మేడంతో మాట్లాడే సౌకర్యం ఉంది. కావాలంటే అది మీడియా వాళ్ళు కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తారు. ఇది మాత్రం వాస్తవం. ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారు కదా, ఆడి పోవాలంటే మీరు 3 గేట్లు దాటాలి, 4 గేట్లు కుక్కలు ఉంటాయి అంటే చెప్పి. ఏమీ లేదు, ఒక గేటే ఉంది. ఒక గేటే మెయిన్ గేట్ ఉంది. ఆ గేటు దాటి నేరుగా మేము డైరెక్ట్ గా లోపలికి వచ్చేసాం. 2వ గేట్ అనేది ఉండదు. 2వ గేట్ అంటే మెయిన్ డోర్ ఉంటుంది వాళ్ళది, అంతవరకే. హాల్ దాటి గేటు దాటి లోపలికి వచ్చిన తర్వాత మెయిన్ డోర్ ఒకటే కనిపిస్తుంది మాకు. ఎటువంటి గేట్లు అడ్డంకులు ఆటంకాలు ఏమి లేవు మాకు పోతిరెడ్డిపాలెంకి బస్సు సౌకర్యం లేదు. బైకుల్లో వచ్చేవాళ్ళు బైకుల్లో వస్తారు, కానీ కాలినడక రావాలంటే అక్కడ ఆటోల వాళ్ళకి 100 రూపాయలు మామూలుగా పోతిరెడ్డిపాలెంకి కోవూరు నుంచి రావాలన్నా, నెల్లూరు నుంచి రావాలన్నా 100 రూపాయలు ఇస్తే ఆటో వాడికి నేరుగా తీసుకొచ్చి పోతిరెడ్డిపాలెంలో వదిలేస్తారు. కానీ
ఇప్పుడు ఉండే పరిస్థితిలో 1000 రూపాయలు ఇస్తాడన్న ఆటో వాళ్ళు రావటం లేదు, అందరూ కాలినడక నడుస్తున్నారు. అటువంటి ఆ రోడ్డు ఒకసారి మీరు గమనిస్తే, ఎవరైనా గమనిస్తే, మీరు కాలినడక కాదు కదా, ఆ ఊరికి రావడం, ఫంక్షన్లకు రావడం కూడా వదిలేశారు ప్రజలు. అట్లా ఉంది రోడ్డు. ఇక్కడి నుంచి దాదాపు గంగారం కాలువ దాకా తిప్ప గంగారం కాలువ ఎక్కడి దాకా వెళ్ళినా కానీ ఇదే రోడ్డు. గతుకులు, మా టైర్లు పంచర్ అవుతున్నాయి. రాత్రులు మేము షాప్ నుంచి వచ్చేటప్పుడు 11 అవుద్ది. మొన్న నా బైక్ పంచర్ అయిపోతే అక్కడి నుంచి నెట్టుకొని వచ్చాను. నేను నెట్టుకొని వచ్చేటప్పటికి ఆడ నుంచి ఈ రోడ్డు దాటి రావడానికి నాకు 40 నిమిషాలు పట్టింది. ఇది మా రోడ్డు పరిస్థితి, మా ఊరి పరిస్థితి ఇది. మా పోతిరెడ్డిపాలెం వారధి సెంటర్ కాడి నుంచి తిప్పదాకా రోడ్డు పరిస్థితి ఇట్లా ఉంది. ఈ ప్రభుత్వం 4 ఏళ్ళ నుంచి రోడ్లు చేశారన్నారు, ఏం చేయలేదు. నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు అదేదో గులకరాళ్ళు అవి వేశారు, దాని మీద బూడిద చల్లారు. ఇప్పుడు గులకరాళ్ళన్నీ పైకి వచ్చేసాయి, బూడిద మాత్రం లోపలికి వెళ్ళిపోయింది. ఒక్కసారి నేను వీడియో పెట్టమన్నా ఆ రోడ్డు వీడియో పెట్టి. నమస్కారం, నా పేరు షేక్ షఫీ అహ్మద్, పోతిరెడ్డిపాలెం గ్రామము, కోవూరు మండలం. ఈ రోజు మేము పోతిరెడ్డిపాలెం గ్రామం నుంచి దాదాపు 100 కుటుంబాలు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా వైసీపీ గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడం జరిగింది. ఎందుకంటే ప్రధాన కారణం మైనార్టీకి ఎటువంటి అభివృద్ధి పోతిరెడ్డిపాలెంలో జరగలేదు. అందుకోసం ముఖ్య కారణంగా మా సోదరులందరూ కూడి మాట్లాడుకొని ఒక కూటమిగా మేము వచ్చి చేరాము. మా లక్ష్యము పోతిరెడ్డిపాలెం అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు నడుచుకుని వెళ్తాం, అందరూ కలిసికట్టుగా. మేమందరూ ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో, అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ పార్టీలో చేరాము. ఆ మేడం గెలుపు కోసం శ్రమ చేస్తాం, గెలిపించుకుంటాం భారీ మెజార్టీతో.